నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ మాత్రం 10 ఏళ్లలో కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము అధికారంలోకి రావడంతోనే ఇక కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. అందులో భాగంగా జనవరి 26వ తారీఖున కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పథకాన్ని కూడా ప్రారంభించింది. ఇక ఇదే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు కూడా తీసుకుంది. దీంతో లక్షలాది మంది ఇటు గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఏదైతే ప్రజాపాలన దరఖాస్తుల్లో ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. అలాగే కొన్ని మార్పు చేర్పులకు సంబంధించిన అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇక దాని తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో కూడా అప్పుడు కూడా మాకు రేషన్ కార్డు లేదు, దీన్ని కూడా మేము పరిగణిస్తామని ప్రభుత్వం చెప్పడంతో అక్కడ కూడా అప్లికేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత గ్రామ సభల్లో కూడా వార్డుల్లో గ్రామ సభల్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ పెట్టే ప్రయత్నం చేశారు. ఇక చివరికి మీ సేవ ఆప్షన్ ద్వారా పెట్టే ప్రయత్నం చేశారు. అంటే ఒక 4-5 రకాలుగా కొత్త రేషన్ కార్డు కోసం ఆశావాహులు చేయని పని కూడా లేదు. గంపెడు ఆశలు కూడా పెట్టుకున్నారు. ఇక రేషన్ కార్డు ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఫలాలన్నీ కూడా రేషన్ కార్డుతో లింక్ అయి ఉన్నాయి. ఇది ఆఖరికి ఇప్పుడు యువ వికాసం సంబంధించింది కూడా రేషన్ కార్డు ఉంటేనే అందులో ఒక్కరికి యువ వికాసం ఇస్తున్నారు. రైతు రుణమాఫీ అయినా ప్రతి దానికి కూడా రేషన్ కార్డే ఉండాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ ఇళ్ళకైనా రేషన్ కార్డే ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో ఇక 10 ఏళ్ళుగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 10 ఏళ్ళుగా ఉమ్మడి కుటుంబంలో చాలామంది ఉన్నారు. ఆ కుటుంబంలో ఉన్నవారు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలు కూడా పుట్టారు. కానీ వాళ్ళకంటూ ఒక సొంత రేషన్ కార్డు లేకపోవడంతో ఇక రేషన్ కార్డు కోసం చాలా ఎదురు చూసి రకరకాల ప్రయత్నాలు కూడా చేశారు. ఇక ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులు, గ్రామ సభ సంబంధించిన దరఖాస్తులు, ప్రజావాణి సంబంధించిన దరఖాస్తులు, సమగ్ర కుటుంబ సర్వే సంబంధించిన దరఖాస్తులు ఇన్ని రకాలుగా పెట్టుకున్నా కానీ చాలామందికి ఇంకా రేషన్ కార్డు మాత్రం రాకపోవడంతో ఇక చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఇక మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే మాత్రం ఇక రేషన్ కార్డు అయితే మాత్రం త్వరితగతిన వస్తుందన్నట్టు కూడా తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎవరైతే రేషన్ కార్డు కావాలో త్వరగా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఇక మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకునేది అనేది మాత్రం ప్రస్తుతానికి మాత్రం ఒక బెస్ట్ ఆప్షన్గా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ప్రజాపాలన సంబంధించిన సందర్భం దాంట్లో మాత్రం చాలా వేలల్లో మొత్తం పేపర్ డేటా ఉన్నది. అది ఆన్లైన్కు దాదాపు ఎక్కలేదని తెలుస్తుంది. మరోవైపు ఆల్రెడీ పాత రేషన్ కార్డులో అభ్యర్థులు ఉండడంతో వాళ్ళను డిలీట్ చేయడం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా డిలీట్ చేయడం టెక్నికల్గా చాలా సమస్య రావడంతో ఇక మీ సేవ ద్వారా ఇప్పుడైతే అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. అలాగే ప్రజాపాలన మిగతావే చేసుకుంటారు కానీ అది కాస్త ఆలస్యమయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ ఆలస్యం కారణంగా ఇప్పుడు ఎన్నికల కోడ్ వస్తే ఇక ఎన్నికల కోడ్ తర్వాత మళ్ళీ ఎన్నికలు ముగిసే వరకు కూడా అప్లికేషన్లకు ఆస్కారం ఉండదు. కాబట్టి మీ సేవ ద్వారా అప్లై చేసుకుంటే తొందరగా రేషన్ కార్డులు అయితే ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. ఫుడ్ సెక్యూరిటీ కార్డులు కూడా వాళ్ళకు అప్రూవల్ అయినట్టుగా కూడా ఆన్లైన్లో చూస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వారైతే మాత్రం ముందు మీ సేవకి వెళ్ళండి. మీ సేవకి వెళ్ళిన తర్వాత మీరు ఆల్రెడీ పాత కార్డులో ఉంటే ముందుగా మీ యొక్క నా పేరును పాత కార్డు నుండి డిలీట్ చేయండి అంటూ కూడా మీరు మీ సేవకి వెళ్ళి సంప్రదిస్తే వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఒక స్టాంప్ కూడా దానికి యాడ్ చేసి ఇస్తారు. మీ డీటెయిల్స్ కూడా దాంట్లో తీసుకుంటారు. ఇక అది ఆన్లైన్లో ఆన్లైన్ కొట్టిన తర్వాత మీకు ఆ అప్లికేషన్ ఇస్తారు. ఆ అప్లికేషన్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. పట్టణాల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇక అర్బన్ సంబంధించిన మున్సిపల్ సంబంధించిన ఆఫీసులో కూడా అప్లై చేయాల్సి వస్తుంది. ఇక సంబంధిత అధికారులు 1 గంట లేకపోతే 1 రోజు 2-3 రోజులు అంటే చాలా తొందరగా అప్లికేషన్ చాలా తక్కువ ఉంటే మాత్రం గంటల వ్యవధిలో కూడా పాత రేషన్ కార్డు నుండి డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక అది టైంని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఆఫీసరు అందుబాటులో ఉన్న ఆఫీసర్ అప్లికేషన్లను బట్టి గంటల 2-3 రోజులు అయితే కానీ డిలీట్ చేయడం మాత్రం తొందరనే అవుతుంది. ఇక డిలీట్ అయింది ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, మీకు దగ్గరలో మీ సేవ ఉంటే మీ సేవకి వెళ్ళి నాది డిలీట్ అయిందో లేదో చూడండి అని తెలుసుకునే అవకాశం ఉంది. లేదు ప్రతిసారి మీ సేవకి వెళ్ళడం కష్టం, తెలుసుకోవాలంటే మాత్రం ఆన్లైన్లో కొట్టుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో
మీరు ఆన్లైన్లో ఆల్రెడీ ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది తెలంగాణది. అక్కడ మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్ కొడితే మీ పేరు పాత కార్డులో ఉన్నదో లేదో మీకు కూడా తెలిసిపోతుంది. సో 2 రకాల అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు దానికి సంబంధించిన మెసేజ్ అయితే మీకు రాకపోవచ్చు కాబట్టి అందుకనే 2 ఆప్షన్లు. మీకు దగ్గరలో ఉంటే మీ సేవకి వెళ్ళి అప్లై తెలుసుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని మీకు సంప్రదించవచ్చు. లేకపోతే డైరెక్ట్ మొబైల్ ఫోన్లోనే ఫుడ్ సెక్యూరిటీ తెలంగాణ అని కొడితే ఆ వెబ్సైట్లో మీకు ఆటోమేటిక్గా మీకు అక్కడ తెలిసిపోద్ది. సరే డిలీట్ అయ్యారు. డిలీట్ అయ్యాక ఏం చేయాలి అంటే డిలీట్ అయ్యాక ఇక మళ్ళీ మీ సేవకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అడగాలి. అప్లికేషన్ వాళ్ళు మీ సేవ సంబంధించిన కొత్త రేషన్ కార్డు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన మీకు అది ఇస్తారు. దానికి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఆధార్ కార్డు జిరాక్స్లు ఇవ్వాలి. ఆ డీటెయిల్స్ పేర్లు ఏజ్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇక దేంట్లో ప్రధానంగా మీరు ఏ పరిధిలో వస్తారో అక్కడ రేషన్ షాప్ ఉంటుంది. ఆ రేషన్ షాప్కు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మాత్రం ఖచ్చితంగా అక్కడ రాయాలి. అలాగే రేషన్ డీలర్ పేరు కూడా ఉంటుంది. వాళ్ళని కనుక్కొని మీకు సంబంధిత ఏదైతే రేషన్ షాప్ మీకు మీ పరిధిలోకి వస్తుందో ఆ రేషన్ డీటెయిల్ రాయాలి. ఇక కుటుంబ యజమాని డీటెయిల్స్ అని ఉంటాయి. కుటుంబ యజమాని అంటే దాదాపు మహిళల పేరే ముందు పెట్టాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వము అన్ని రకాల స్కీమ్స్ కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది. మహిళా సాధికార కింద ఎక్కువ కూడా వాళ్ళకి అన్ని రకాల స్కీమ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఏదో వాళ్ళ ముందుగా మహిళల పేరే తీసుకుని యజమాని పేరు పెట్టి తర్వాత భర్త పేరు ఆ తర్వాత పిల్లల పేర్లు కూడా ఆ అప్లికేషన్ ద్వారా రాసి ఆ జిరాక్స్ కూడా జత చేసి మీ సేవ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మీ సేవ వాళ్ళు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మొత్తం కూడా టైప్ చేసి ఆన్లైన్లో కూడా ఇచ్చి ఆ తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సంబంధించిన ఒక రిసీట్ మీకు ఇస్తారు. ఆ రిసీటే మీకు ఒక ఆయుధం లాంటిది. ఇంతవరకు మీరు 4-5 2-3 రకాలుగా అప్లై చేసుకున్నారు కానీ దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్ మీ దగ్గర లేదు. ఆ రసీదు లేకపోవడంతో పెద్ద సమస్యగా మారిపోయింది. కానీ మీ సేవ ద్వారా అప్లై చేయడం కారణంగా మనకి ఏదైతే రిసిప్ట్ వస్తుందో ఆ రిసిప్ట్ మీద మీకు ఒక నెంబర్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. మీ సేవ సంబంధించిన నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్తోని మనం చక్కగా ఆన్లైన్లో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ సేవకి వెళ్ళి కూడా నా రిసిప్ట్ ఇది, నా అప్లికేషన్ ఏమైందని కూడా మనము అడిగే ఒక అవకాశం కూడా ఉంటుంది. అంత పారదర్శకంగా జవాబుదారితనంగా ఉంటుంది. ఇక మనకు అక్లైన్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఆ అప్లికేషన్ ఫామ్ ఆ జిరాక్స్లు జత కలిపి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఈ సబ్మిట్ చేయడంతో మన పనిక అయిపోతుంది. ఇక సబ్మిట్ చేయడంతో వాళ్ళు ఇక ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన అధికారులు ఏదైతే ఆర్ఐ ఉండో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇక ఆయన విచారణ చేసి సంబంధిత వ్యక్తి అర్హుడా కాదని తెలుసుకోవడం, వాకప్ చేసిన తర్వాత ఇక అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మొత్తానికి రేషన్ కార్డు సంబంధించిన ప్రాసెస్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. గతంలో అప్లై చేసింది కూడా అది పరిశీలనలో ఉన్నది. కానీ త్వరితగతిన కావాలంటే ఇప్పుడు ప్రభుత్వం ముందు టెక్నికల్గా చాలా ఈజీగా అధికారులు కూడా చాలా ఈజీగా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మీ సేవ ద్వారా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు ఉంటే అప్లై చేసుకుంటే బాగుంటుందని అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక అప్లై చేసిన తర్వాత మనకు రేషన్ కార్డు అప్రూవల్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలనే ఒక డౌట్ కూడా వస్తుంది. అయితే ఇక్కడ కూడా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ ఇంటి యజమాని పేరు మీద మనం ఆధార్ కార్డ్ నెంబరు ఇస్తాము, మనకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారు. అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ అది అయిందో లేదో తెలుసుకోవడానికి మన మొబైల్ ఫోన్లోనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పాత కార్డు డిలీట్ అయిందని మనకు ఆటోమేటిక్గా మనకు ఫోన్లో తెలిసిపోతుంది. ఆ ఫోన్లో తెలిసిపోకుండా మీ సేవలు చెప్తారు. ఆ డిలీట్ అయినాక మనం అప్లై చేస్తాం. అప్లై అయిన తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్. మన స్టేటస్ మీ సేవ అప్లికేషన్ స్టేటస్ ఎక్కడుందో తెలుసుకోవడానికి మీ సేవ రేషన్ కార్డు స్టేటస్ అని గూగుల్లో కొట్టగానే దానికి సంబంధించిన ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంటుంది, యుఐడి అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఆధార్ నెంబరు అలాగే జిల్లా పేరు వస్తుంది. ఇప్పుడు మన కొత్త జిల్లా ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు వరంగల్లో 4-5 జిల్లాలు ఉన్నాయి. అందులో మీ జిల్లా ఏదంటే ఒక మహబూబాద్ అనుకోండి. అక్కడ మహబూబాద్ అని జిల్లా కొట్టి ఇక్కడ యుఐడి ఆధార్ నెంబర్ కొడితే అక్కడ పెండింగ్ ఫస్ట్ అయితే మాత్రం ఎప్పుడైతే మనము ఆర్ఐ దగ్గరికి ఇస్తామో అది అప్పటి వరకు ఆర్ఐ యాక్సెప్ట్ చేయని వరకు అయితే మాత్రం అంటే పెండింగ్ స్టేటస్ అని వస్తుంది. ఒకవేళ ఆర్ఐ దాన్ని పరిగణలో తీసుకొని యాక్సెప్ట్ చేస్తే మాత్రం అప్రూవ్డ్ అని వస్తుంది. అంటే అప్రూవ్డ్ అని వస్తాయి. ఇక మీకు రేషన్ కార్డు మీకు వచ్చినట్టే. ఇక మీకు రేషన్ కార్డు వచ్చినట్టే ఇక అప్రూవ్డ్ వస్తుంది. ఒకవేళ
అది మరిన్ని ఒకవేళ అనర్హతను తెలిస్తే మొత్తం రిజెక్టెడ్ అని వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఈయన అర్హుడా కాదా, ఈయన కార్లు ఉన్నాయా లేదా, ఎన్ని రకాల వీళ్ళకు ఎంత ఎంత భూమి ఉంది, ఇవన్నీ తెలుసుకుంటారు. ఆదాయం వివరాలు కూడా తెలుసుకుంటారు. వాళ్ళ బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకుంటారు. సంబంధిత కార్యదర్శికి అర్బన్ సంబంధించిన వాళ్ళకైతే కనుక్కొని ఆ ప్రాసెస్ అయితే చేస్తారు. ఇలా అప్రూవ్డ్ అని వస్తే ఇక రేషన్ కార్డు వచ్చినట్టే. అయితే ఇక రేషన్ కార్డు వచ్చి రాగానే ఇమీడియట్గా మనం రేషన్ కార్డు పోయి ఇప్పుడే మనం సరుకులు తీసుకోవచ్చు అంటే ఆ అవకాశం మనకి ఇప్పుడు లేదు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డు వాళ్ళైతే, ఎందుకంటే దీనికి సంబంధించిన కీ రిజిస్టర్ ఏదైతే ఉందో అది పోయిన నెల, అంటే ఈ నెల జూన్ కదా, అంతకంటే ముందు మే 25 లోపే 25వ తారీఖు వరకే కీ రిజిస్టర్ నెంబర్ ఉన్నది ఇచ్చారు. అంటే ఆ లోపు కీ రిజిస్టర్ ఎవరికైతే ఉన్నదో వారికి మాత్రమే సరుకులు తీసుకునే అవకాశం ఉంది. అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం తీసుకోవచ్చు అంటే ఈసారి ఒకేసారి 3 నెలల బియ్యం ఇస్తారు కాబట్టి ఆల్రెడీ కీ రిజిస్టర్ నెంబర్ ఇచ్చారు. ఇక 3 నెలల బియ్యం తీసుకుంటారు కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్ అంటే 3 నెలల పాటు మనకైతే మాత్రం రేషన్ కార్డు వచ్చినప్పుడు కూడా సరుకులు పొందే అవకాశం లేదు. మళ్ళీ జూన్, జూలై, ఆగస్ట్ అంటే ఆగస్టు 25వ తారీఖు కీ రిజిస్టర్ నెంబర్ ఇస్తే ఇక సెప్టెంబర్లో ఇక రేషన్ సరుకులు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అంతకంటే ముందే ఆల్రెడీ పాత కార్డులో డిలేట్ కాకముందే మాత్రమే మనం ముందే సరుకులు తీసుకుంటే ఒక రకంగా పర్సన్ సంబంధించిన మనకు రావాల్సిన లబ్ధి అయితే బియ్యం రావాల్సిన బియ్యం అయితే మనకు వస్తాయి. అది వాళ్ళ అభ్యర్థుల అవసరాన్ని ప్రాధాన్యత బట్టి తీసుకోవచ్చు. అలా మొత్తానికి మాత్రం ప్రస్తుతానికి మాత్రం మీ సేవ కేంద్రంగా మాత్రం కొత్త రేషన్ కార్డుల జారీ అయితే మాత్రం శరవేగంగా జరుగుతుంది. పాత కార్డుల పరిశీలన ఉన్నప్పటికీ ఆల్రెడీ పాత కార్డులకు సంబంధించిన ఒక సగం దాకా ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ అది ఆలస్యం అవుతుంది. ఇటు దాని ద్వారా అధికారులు ఇబ్బంది పడుతున్నారు, సాంకేతిక కారణాలు వస్తున్నాయి. తద్వారా ఆశావాళ్ళు కూడా చాలా ఆందోళన ఉంటున్నారు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఎదురు చూసి అప్లై చేస్తే ఇంకా రావట్లేదు ఏంది ఇన్ని రకాలుగానే చూసే వాళ్ళకి మాత్రం మీ సేవ ప్రస్తుతానికైతే మీ సేవ ద్వారా అప్లై చేసుకున్న వారికి అయితే మాత్రం త్వరితగతిన వస్తున్నాయి. మరి డిలేట్ ఆప్షన్ మాత్రం 1-2 రోజుల్లో మాత్రం డిలేట్ అవుతుంది. 1 గంట నుండి ఒక 24 గంటల్లోపే దాదాపు అవుతుంది. చాలా తొందరనే డిలేట్ చేస్తున్నారు. అలాగే కార్డులు ఎప్పటి వరకు వస్తాయంటే మాత్రం ఇది అక్కడ ఉన్న అప్లికేషన్లను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అది 1 రోజులు రావచ్చు, 3 రోజులు, కనీసం 3 రోజుల నుండి 10 రోజుల్లోపు వచ్చే అవకాశం ఉంది. గరిష్టంగా 3 నెలలు, నెల నుండి 3 నెలలు అంటే 3 నెలలలోపు మాత్రం మనకు కార్డులు వచ్చే అవకాశం ఉంది. త్వరగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారో ఇదే కరెక్ట్ సమయం, త్వరగా అప్లై చేసుకోండి. మీ సేవకి వెళ్ళండి, మాకు అప్లికేషన్ ఇవ్వండి అని చెప్పండి, పాత కార్డు డిలీట్ చేయమని చెప్పండి. ఒకవేళ మీకు ఒక డౌట్ ఉంటుంది, పాత కార్డు డిలీట్ అయితే మళ్ళీ కొత్త కార్డు రాకపోతే ఎటు కాకుండా అయిపోతుంది ఆ పరిస్థితి అంటే అది సంబంధిత మీ సేవ సంబంధించిన వాళ్ళని అయితే అడిగే ప్రయత్నం చేయండి. మండల ఆఫీసులో కూడా అడిగే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను ఆల్రెడీ వేరే స్కీమ్లలో ఉన్నాను, మళ్ళీ అవి యువ వికాస్ అలాంటి స్కీమ్లో ఉన్నాను, మళ్ళీ నేను పాత దాంట్లో డిలీట్ అయితే నాకు స్కీమ్ వస్తుందా లేదంటే అక్కడున్న అధికారి సమాచారం తెలుసుకోండి. ఒకవేళ ముగ్గురికే అప్లై చేసుకోవచ్చు, నేను అవసరం లేదు అంటే అట్లా కూడా అప్లై చేసుకున్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆప్షన్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం అయితే మాత్రం డిలేట్ అయ్యి కొత్తగా అప్లై చేసుకుంటే మళ్ళీ దానికోసం సవరించుకోవడము, ఒకవేళ ఆప్షన్ ఇస్తారో ఇయ్యరో తెలియదు, మళ్ళీ ఇంత ఫాస్ట్గా అయితే లేదో తెలియదు. కాబట్టి ముందే అంతా ఒకేసారి అప్లై చేసుకుంటే అవకాశం ఉంటుంది. అలా మొత్తానికి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన జారీ అయితే మాత్రం ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే చేస్తుంది. 2-3 రకాలుగా అప్లికేషన్లు తీసుకున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ సేవ ద్వారా చేసిన అప్లికేషన్లు అయితే మాత్రం ఫాస్ట్గా అవుతున్నాయి. ఫుడ్ సెక్యూరిటీ సంబంధించిన కార్డు సంబంధించిన అప్రూవల్ కూడా వస్తున్నాయి. మళ్ళీ 4 రోజులు అయితే స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఉందో ఈ కోడ్ కారణంగా ఎన్నికల్లో ప్రభావం చూపే కారణంగా ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా గతంలో అప్లై చేసుకున్నాలే అది ఎప్పుడో వస్తులే అని లైట్ తీసుకోకుండా తొందరపడి ఊళ్ళోకి వెళ్ళి లేకపోతే పట్టణంలో ఉంటే మీ పరిధిలో ఉంటే మాత్రం ఆ మున్సిపల్ శాఖ దగ్గరికి వెళ్ళి ముందు మీ సేవ నుండి మీరు డిలీట్ కాండి. ఆ తర్వాత మీ భార్యలు కూడా ఎవరైనా డిలీట్ కావాల్సిన అవసరం ఉంటే వాళ్ళ ఇంకా పెళ్ళై కూడా పాత వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉంటే మాత్రం వాళ్ళని కూడా డిలీట్ చేయించండి. అలాగే పిల్లలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా యాడ్ చేసి ఒక కొత్త కార్డు అప్లై చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మళ్ళీ 4 రోజుల తర్వాత నిరంతర ప్రక్రియ అన్నప్పటికీ మళ్ళీ ఏమైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయితే రేషన్ కార్డుల జారీ ఆలస్యం అయితే మళ్ళీ లబ్ధికి చాలా దూరం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వీడియో తప్పకుండా మీరు చూసి దీన్ని ఉపయోగించుకుంటారని మాత్రం మేము అనుకుంటున్నాం. చాలా ముఖ్యమైన సమాచారం ఇది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా ఇలాగే చేస్తున్నారు. పాత కార్డులు చేసినాం, అప్లై చేసినామనే
లైట్ తీసుకోకుండా కొత్తగా అప్లై చేసుకోండి. అలాగే కొత్త రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ ఫలాలు అయితే మాత్రం పొందే ప్రయత్నం అయితే చేయండి.